మొన్న అక్కడ చూశాను మేడం, అంటే ఒక ఫోటోగ్రాఫర్ ఈవెంట్ మేనేజర్ ఉంటారు కదా, ఏదో పెళ్ళికి సంబంధించినటువంటి కార్యక్రమం దానికి ఒప్పుకున్నారు ఆయన. సో ఎంగేజ్మెంట్ కంటే ముందు ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ అది అవ్వగానే డబ్బులు ఇవ్వమన్నారు. ఎందుకు ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తాం కదా అని అంటే అవుతుందో లేదో, ఎట్లుంటుందో తెలియదు. అంటే అట్లా వివాహ వ్యవస్థ కూడా అట్లా అయిపోయింది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అయింది, రేపు ఎంగేజ్మెంట్ అవుతుందో లేదో, రేపు ఎంగేజ్మెంట్ అయింది తర్వాత పెళ్లి వరకు వెళ్తుందో లేదో, ఈ విధంగా వాళ్ళు కూడా అంటే డైవర్స్ రేట్ బాగా పెరిగిపోయింది. అండ్ యువతకు కూడా వాళ్ళ మనసులో తెలుసు మనం తిరుగుతున్నాం అంటే అది పెళ్లి దాకా వెళ్ళదండి, కానీ తిరుగుతారు. అది రియల్ ట్రూ ప్రేమ కూడా కాదు. నిజమైన ప్రేమ అంటే అలా ఉండదు. నిజమైన ప్రేమ అంటే 2 నెలలకు 3 నెలలకు మారుతూ ఉండదు, ఒకరిపైన. అదంతా అట్రాక్షన్, ప్రలోభం అంతే. అట్లాగే ఎట్లా యూజ్ చేసుకోవచ్చు మేడం సోషల్ మీడియా? మీరు యూత్కి ఏం చెప్తారు? అంటే సోషల్ మీడియా అనేది అంటే మనం చెప్పిన వాళ్ళు వినరు అనుకోండి, కానీ బాధ్యతగా చెప్తాం అంతే. ఎందుకంటే మీరు చెప్పేవి చాలామంది కూడా వినేవాళ్ళు ఉన్నారు. అంటే కొద్దిమంది వింటారా లేదా అని కాకుండా కానీ మనం చేసే ప్రోగ్రామ్ మేడం ఒక 10 మందికి యూజ్ అయినా కానీ బాగుంటుంది కదా. సోషల్ మీడియా అనేది అందరు మంచిగా వాడచ్చు, కొత్త నేర్చుకోవడానికి వాడచ్చు, ఇన్ఫర్మేషన్ కోసం వాడచ్చు. పాత రోజుల్లో ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు మన ఫ్రెండ్ ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నాడో కూడా మీడియాలో చూడొచ్చు. ప్రతి దానికి ఒక కనెక్టివిటీ పెరిగిపోతుంది అనమాట. సో నాలెడ్జ్ పెరుగుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, ప్రపంచ పరిజ్ఞానం పెరుగుతుంది, అన్నిటికీ వాడుకోవచ్చు. కానీ ఏదైతే వికృత చేష్టలు, పిచ్చి చేష్టలు ఇవి ఉన్నాయో, వల్గారిటీ కానీ అబ్సినిటీ కానీ ఇట్లా ఏదైతే వినకూడని న్యూస్, అండ్ ఒక మాట చెప్పిన మీడియా వాళ్ళతో కూడా దీనికి బాధ్యత ఉంది. వాళ్ళు ఏదైతే బాగా ట్రెండ్ అవుతుందో అది జనానికి అవసరం లేకపోయినా అవసరం లేని న్యూస్ అనేది తీసుకొచ్చి పాపులిజం కోసం పెడతారు. దానికి కూడా విచిత్రమైన తమ్నైల్స్. ఆ తమ్నైల్ చూస్తేనే భయం వేస్తుంది అసలు అది ఓపెన్ చేయాలి. సోషల్ మీడియాలో ఉంటుంది మేడం, మీడియాలో ఖచ్చితంగా మీడియాలో ఉండదు, సోషల్ మీడియాలో ఉంటుంది. మీడియా వాళ్ళు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్, అది ఏదైనా కావచ్చు, అది ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కావచ్చు, అన్నింటిలో అలానే జరుగుతుంది కదా. సో బాధ్యత అందరిది, అంటే యువతదే కాదు సమాజం మొత్తాన్ని, మీడియాది బాధ్యత ఉంది, ప్రభుత్వానికి బాధ్యత ఉంది, మీది నాది. మనకి భావ వ్యక్తీకరణ హక్కు ఆర్టికల్ 19 Clause 1 Clause A, ఎవ్రీవన్ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్. ప్రతి ఒక్కరికి వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించే హక్కు ఉంది. కానీ దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. రాజ్యాంగం ఇచ్చిన పరిమితులు ఉంటాయి. సమాజంలో ఏది సభ్యత అసభ్యత అనేది తెలుసుకోవాలి. అసభ్యత పెరిగిపోవడం వల్లే విశృంఖలం అవుతుంది అనమాట. కాబట్టి దాన్ని తగ్గించే బాధ్యత కూడా అందరిది, మొత్తం అందరిది.